మీ అందరికి వాయిల్ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను, రండి రండి. సత్యం అన్ని గుళ్ళే ఏడుకున్నారా వెంకటరమణ గోవింద గోవింద ఏం తమ్ములు ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేసాడే. అది కాదన్నయ్య. ఏం తమ్ములు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే, తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఇదో దొంగరాజు కేల్, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినగా. ఎందుకు బస్సు ఉందిగా? బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్, వీడు దొంగల ముఠాలో పెద్ద కేడి, గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసులకి. సచ్చినోడా నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని నెట్టుకుని కేడి దొంగ అంటే వెట్రా. నిజం మడిపోను. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఇది పచ్చి కేటు దొంగ. పట్టు పెట్టండి. పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా, ఒక గుండు కోసం వెళ్తే అన్ని గుళ్ళు చేసి ఆ పోలీసు తారు రోడ్డు చేసి. ఊరుకోండి, ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. అన్నంటే నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో, నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం లాగా భర్త ద్రోహం. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంతనుంటూ, నా తిండి తింటూ, నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకేం నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు ఆ గ్యాంగ్ ఏమిటి సంబంధం? ఏ గ్యాంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపణ ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు. మన ఇద్దరికి పిల్లలు లేరు కదా? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగదేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా, నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్కి నాగుపాకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏ మాయదారి లోపల లేదు. పొద్దుటి నుంచి ఇట్టాగే వస్తున్నాయి పోతున్నాయి. ఏంటమ్మత్త, కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. వాళ్ళు ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా, ఎవరికి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ లేమ్మా, పొద్దుపోయింది. రసపాత్ర నిద్రపోతుంది. అదేంటమ్మా, మంచి కథలు చెప్తాగా. వద్దు. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. దొంగ
చెప్పుతూ జారుకుంటారు. సరే కానీ మరి తెల్లవారు నిద్రపోకుండా ఇక్కడే ఉంటావా? మరి ఏం చేద్దాం? కార్లో షికారుకి వెళ్తా. షికారా? ఈ రాత్రి వేళ? ఏ నువ్వు వెళ్తావు కా రోజు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి వెళ్ళి బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం పోతా. చంద్ర, చూసారా నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే ఇక నుంచి నీకివ్వను, బాబుకి ఇవ్వండి. నాకే? అవును నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవేలండి. గుణాలు నీవే? నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమని అదురుతారో యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే ఆయన ఇబ్బంది పడతారు. అయ్యో అలాగా, అయితే వెళ్ళండి. వస్తా బాబు. నేనమ్మా, నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ, దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా. అదే గుండు దొరికాడు. రామ్ రామ్ సాబ్, ముందుగా రామ్ 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 రామ్. ఎవరు మీరు? వ్యాపారం చేస్తాం, వ్యాపారం. ఏం అత్తర్లా? అయ్యే సాబ్, అయ్యే. అరే సాబ్, हम अत्तर बेचने वाला नहीं, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, మెడకూరాళ్ళు, కాళ్ళకూరాళ్ళు, మీ గుండుకి తోళ్ళు. अरे चुप, ये तो बड़े साहब हैं. भाई ये ठीक है. अच्छा अच्छा, बहुत अच्छा. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏ? మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఫోన్లోనే చేస్తారు, ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్, ఎందుకైనా మంచిది. బాస్ ఫోన్ చేస్తాను. చెయ్యి.
స్విమ్మింగ్ పూల్ లో ఆ అమ్మాయిని ఎందుకు కాల్చావు? చెప్పు నీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? చెప్పు నువ్వెవరో చెప్పు. నేను అమ్ము నువ్వే నేను నిజం చెప్తాడని మనం కొడితే కావాలని చచ్చిపోయాడు. వీళ్లకు నిజం చెప్పడం కన్నా చావే తేలికనమాట. గురు ఆ అమ్మాయి చేతి మీద నాగుపాము మార్పు చూశాను. అమ్మాయి ఎక్కడ? అయిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అన్నమాట.